మనలో చాలామందికి అద్భుతమైన ఐడియాలు వస్తుంటాయి కదా. అరే, ఇది భలే ప్రాడక్ట్ అవుతుంది అనిపిస్తుంది. కానీ ఆ ఐడియాని నిజంగా చేతిలో పట్టుకునే ప్రాడక్ట్గా మార్చడం ఎలా? ఆ ప్రయాణం గురించే ఈ విశ్లేషణలో తెలుసుకుందాం. సో, అసలు ప్రశ్నకొస్తే, బెస్ట్ ఐడియాలు నిజమైన ప్రొడక్ట్స్గా ఎలా మారతాయి? ఇదొక జర్నీ లాంటిదే. మరి ఏ జర్నీకైనా ఒక మ్యాప్ కావాలి కదా. ఆ మ్యాప్ ఏంటో, ఆ జర్నీ ఎలా ఉంటుందో ఇప్పుడు చూసేద్దాం. ఇక్కడ 2 దారులున్నాయి. ఎడమవైపు చూస్తే అంతా గందరగోళం, డెడ్లైన్లు మిస్ అవ్వడం, బడ్జెట్లు దాటిపోవడం, టీంలో ఎవరికి ఏం చెయ్యాలో తెలియని కన్ఫ్యూజన్. అదే కుడివైపు చూడండి, అంతా పక్కా ప్లాన్తో సక్సెస్, క్లియర్గా మైల్స్టోన్స్ ఉన్నాయి, అనుకున్న బడ్జెట్లోనే పని పూర్తవుతోంది, టీమంతా ఒకే మాట మీద ఉంది. సో మన గోల్ ఏంటంటే ఆ కుడివైపున ఉండటం. ఎలాగో చూద్దాం. సరే, మరి మన ప్రయాణంలో ఫస్ట్ స్టెప్ ఏంటి? ప్రతి గొప్ప ప్రోడక్ట్ వెనక ఒక పటిష్టమైన ప్లాన్ ఉంటుంది. సింపుల్గా చెప్పాలంటే, ఒక ఇల్లు కట్టాలంటే బ్లూప్రింట్ ఎంత అవసరమో, ఒక ప్రోడక్ట్ లాంచ్ చెయ్యాలంటే కూడా అలాంటి ప్లాన్ అంతే అవసరం. ఇక్కడ చెప్పినట్టు ఈ ప్లాన్ అనేది సక్సెస్కి ఆర్కిటెక్ట్ గీసిన బ్లూప్రింట్ లాంటిది. ఆలోచించండి, బ్లూప్రింట్ ఎంత పక్కాగా ఉంటే ఇల్లు అంత గట్టిగా ఉంటుంది కదా. అలాగే మన ప్రోడక్ట్ అనే భవనం కూడా అంతే పటిష్టంగా ఉండాలంటే ఈ పునాది దశలో అన్నీ క్లియర్గా ఉండాలి. మరి ఈ బ్లూప్రింట్లో ఏముండాలి? ముఖ్యంగా ఈ 5 విషయాలు. 1. ప్రోడక్ట్ కేటగిరీ, అంటే మనం ఏం చేస్తున్నాం. 2. టార్గెట్ మార్కెట్, ఎవరికోసం చేస్తున్నాం. 3. కోర్ వాల్యూ ప్రపోజిషన్, మన ప్రోడక్ట్లో స్పెషాలిటీ ఏంటి. 4. లాంచ్ గోల్, దీంతో మనం ఏం సాధించాలి అనుకుంటున్నాం. ఇంకా 5. ఎక్స్పెక్టెడ్ లాంచ్ డేట్. ఈ 5 పిల్లర్స్ మన ప్రయాణానికి దారి చూపిస్తాయి. ఓకే, బ్లూప్రింట్ రెడీ. ఇప్పుడు అసలు కథ మొదలవుతుంది. మన మైండ్లో ఉన్న ఒక ఐడియాని ఒక కాంక్రీట్ ప్లాన్గా ఎలా మార్చాలి? ఇది చాలా క్రియేటివ్ ఫేజ్. ఇక్కడే మన ఆలోచనకి ఒక రూపం వస్తుంది. ఇది 3 సింపుల్ స్టెప్స్లో జరుగుతుంది. ముందుగా కాన్సెప్ట్ ఐడియేషన్, అంటే ఒక ఐడియా రావడం. ఉదాహరణకి, ఒక స్మార్ట్ వాటర్ బాటిల్ చేద్దామనుకున్నాం. నెక్స్ట్ మార్కెట్ రీసెర్చ్, అసలు జనాలకి ఇలాంటి బాటిల్ అవసరమా, కొంటారా అని తెలుసుకోవడం. అన్నీ ఓకే అనుకుంటే ఫైనల్గా ప్రోడక్ట్ డిజైన్ అండ్ స్పెసిఫికేషన్, అంటే బాటిల్ ఎలా ఉండాలి, దాని ఫీచర్స్ ఏంటి అని ఒక పూర్తి డిజైన్ తయారు చేయడం. చూసారా ఒక ఐడియా ఎలా పక్కా ప్లాన్గా మారిందో? సో ఈ ఫేజ్లో మనం రీచ్ అవ్వాల్సిన ఫస్ట్ మేజర్ మైల్స్టోన్ ఇదే. మన ప్రోడక్ట్ కాన్సెప్ట్కి అఫీషియల్గా సైన్ ఆఫ్, అంటే ఆమోదం తెచ్చుకోవడం. ఇదొస్తే చాలు, నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫేజ్కి వెళ్లడానికి మనకి గ్రీన్ సిగ్నల్ వచ్చినట్టే. రైట్, గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది. ప్లాన్స్ అన్నీ పేపర్ మీదున్నాయి. ఇప్పుడు ఆ పేపర్పై ఉన్నదాన్ని రియాలిటీలోకి తీసుకురావాలి. అంటే మన ప్రోడక్ట్ని బిల్డ్ చేసే టైం వచ్చింది. ఇక్కడే మన ప్లాన్కి ప్రాణం పోస్తాం. ఇక్కడ మనం ఒక కీవర్డ్ గురించి తెలుసుకోవాలి. MVP, అంటే మినిమం వయబుల్ ప్రోడక్ట్. సింపుల్గా చెప్పాలంటే, మొత్తం ప్రోడక్ట్ని ఒకేసారి తయారు చేయకుండా కేవలం మెయిన్ ఫీచర్స్తో ఒక బేసిక్ వర్షన్నే తయారు చేయడం. ఎందుకంటే దీనివల్ల కస్టమర్ల ఫీడ్బ్యాక్ త్వరగా తెలుస్తుంది, మన టైం, డబ్బు 2 సేవ్ అవుతాయి. ఈ ప్రాసెస్ ఒక సైకిల్ లాంటిది. దీన్నే బిల్డ్ అండ్ టెస్ట్ లూప్ అంటాం. ఫస్ట్ మనం ఒక ప్రోటోటైప్ లేదా MVPని బిల్డ్ చేస్తాం. తర్వాత దాన్ని యూజర్స్కి ఇచ్చి టెస్ట్ చేసి ఫీడ్బ్యాక్ తీసుకుంటాం. ఆ ఫీడ్బ్యాక్తో దాన్ని ఇంకా ఇంప్రూవ్ చేస్తాం. మన ప్రోటోటైప్కి అప్రూవల్ వచ్చే వరకు ఈ సైకిల్ రిపీట్ అవుతూనే ఉంటుంది. బిల్డ్, టెస్ట్, లెర్న్ అన్నమాట. సరే, మన ప్రోడక్ట్ ఫస్ట్ వర్షన్ రెడీ. అంతా అయిపోయిందా? అస్సలు కాదు. ఇక్కడితో పని సగమే అయినట్టు. ప్రోడక్ట్ తయారు చేయడం ఒక ఎత్తు అయితే, దాన్ని మార్కెట్లోకి గ్రాండ్గా లాంచ్ చేయడానికి స్టేజ్ సెట్ చేయడం మరో ఎత్తు. ఇప్పుడు మన ఫోకస్ అంతా ఆ ప్రిపరేషన్ మీదే. ఈ బార్ చార్ట్ చూస్తే మనకి రీసోర్స్ ఎలా కేటాయించారో క్లియర్గా తెలుస్తుంది. చూడండి, మార్కెటింగ్ ఖర్చుకే ఎక్కువ బడ్జెట్ పెట్టారు. దాని తర్వాత తయారీ, ఆ తర్వాత మనుషులు. ఎందుకంటే ఒక మంచి ప్రోడక్ట్ తయారు చేయడం ఎంత ముఖ్యమో, దాని గురించి జనాలకి తెలిసేలా చేయడం కూడా అంతే ముఖ్యం. సో ప్రతి విభాగానికి సరైన కేటాయింపులు చేయడం సక్సెస్కి చాలా అవసరం. మనం అనుకున్నట్టు అన్నీ జరగవు కదా. అందుకే ఒక మంచి ప్లాన్లో ఎప్పుడూ ఒక ప్లాన్ బి ఉండాలి. అంటే రిస్క్ మేనేజ్మెంట్. ఈ టేబుల్ చూడండి. ఫర్ ఎగ్జాంపుల్, సప్లై చైన్లో ఏదైనా డిలే అయితే ఏం చేయాలి? దానికి బ్యాకప్ సప్లయర్స్ని రెడీగా పెట్టుకోవడం. బడ్జెట్ దాటిపోతే ఏం చేయాలి? ఫండింగ్ని ఎప్పటికప్పుడు రివ్యూ చేసుకోవడం. ఇలా ప్రతి రిస్క్కి ఒక సొల్యూషన్తో సిద్ధంగా ఉండాలి. ఇక లాంచ్ డే దగ్గరకొచ్చేసింది. కౌంట్ డౌన్ స్టార్ట్. ఈ టైం లైన్ చాలా క్రిటికల్.
ప్రొడక్షన్ పార్ట్నర్తో అగ్రిమెంట్ చేసుకోవడం, మ్యానుఫ్యాక్చరింగ్ సెటప్ చేయడం, ప్రీ లాంచ్ మార్కెటింగ్తో హైప్ క్రియేట్ చేయడం, ఫైనల్గా మార్కెటింగ్ క్యాంపెయిన్ లాంచ్ చేయడం. ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి కరెక్ట్ టైంకి జరగాలి. ఒక్కటి తేడా కొట్టినా మొత్తం ప్రాసెస్ దెబ్బతింటుంది. ఫైనల్లీ ద బిగ్ డే, లాంచ్ డే. ప్రోడక్ట్ని మార్కెట్లోకి వదిలేశాం. అమ్మయ్యా, పని అయిపోయింది అనుకుంటే పొరపాటే. అసలు కథ ఇప్పుడే మొదలవుతుంది. లాంచ్ తర్వాత మన సక్సెస్ని ఎలా కొలవాలి, మార్కెట్లో ఎలా నిలదొక్కుకోవాలి అనేదే అసలైన ఛాలెంజ్. విజయానికి సీక్రెట్ ఫార్ములా ఏంటో తెలుసా? కోఆర్డినేషన్. అంటే అన్ని టీమ్స్ కలిసి పనిచేయడం. సేల్స్, మార్కెటింగ్, డెవలప్మెంట్, ఈ టీమ్స్ అన్నీ ఒక ఇంజిన్లోని పార్ట్స్ లాంటివి. అన్నీ సింక్లో పనిచేస్తేనే బండి ముందుకు వెళ్తుంది. ఏ ఒక్కటి సరిగా పనిచేయకపోయినా ఇంజిన్ ఆగిపోతుంది. అందుకే ఈ సమన్వయమనేది చాలా చాలా ముఖ్యం. మరి మనం రైట్ ట్రాక్లో ఉన్నామా లేదా అని ఎలా తెలుస్తుంది? దానికోసమే ఈ కేపీఐస్ అంటే కీ సక్సెస్ మెట్రిక్స్. ఇది మన ప్రోగ్రెస్ రిపోర్ట్ కార్డ్ లాంటిది. ఈ చార్ట్లో ఉన్నట్టు ప్రోటోటైప్ టైంకి పూర్తయిందా, మార్కెట్లోకి రావడానికి ఎంత టైం పట్టింది, అనుకున్న బడ్జెట్లో ఉన్నామా, కస్టమర్లు మన ప్రోడక్ట్కి రెడీగా ఉన్నారా, ఇలాంటి కొలమానాలతో మన పనితీరును ఎప్పటికప్పుడు అంచనా వేసుకోవచ్చు. అంతా అయిపోయింది. ఇక ఫైనల్ చెక్. రాకెట్ లాంచ్కి ముందు చేసే ఫైనల్ కౌంట్డౌన్ లాంటిది ఈ లాంచ్ రెడీనెస్ రివ్యూ. ఈ మీటింగ్లో అన్ని డిపార్ట్మెంట్స్ వాళ్ళు మేము లాంచ్కి 100% రెడీ అని కన్ఫర్మ్ చేస్తారు. అందరి దగ్గర్నుంచి గో సిగ్నల్ వస్తేనే లాంచ్ బటన్ నొక్కుతారు. ఆ ఫైనల్ మీటింగ్లో లాంచ్ బటన్ నొక్కే ముందు ప్రతి ఒక్కరూ తమను తాము వేసుకోవాల్సిన అతి ముఖ్యమైన ప్రశ్న ఇది. మనం వేసుకున్న టైంలైన్ నిజంగా అయ్యే పనేనా? మన దగ్గరున్న రిసోర్సెస్ సరిపోతాయా? ఈ ప్లాన్ మనల్ని సక్సెస్ఫుల్గా మార్కెట్లోకి తీసుకెళ్తుందా? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం అవును అయితేనే మనం నిజంగా సిద్ధంగా ఉన్నామని అర్థం. కాబట్టి ఒక విషయం గుర్తుంచుకోవాలి. ఒక సక్సెస్ఫుల్ లాంచ్ అనేది యాక్సిడెంటల్గా జరగదు. అది లక్ వల్ల వచ్చేది కాదు. అదొక అద్భుతమైన ఐడియా నుండి, ప్రతి అడుగులోనూ జాగ్రత్తగా వేసిన ప్రణాళిక, దాన్ని పక్కాగా అమలు చేసినప్పుడు మాత్రమే సాధ్యమయ్యే ఒక గొప్ప విజయం.